శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం బుద్ధిం శ్రియం ఆయుషం దేహి మే అవ్యవాహన ఓం నమ ఇతి. ఒకసారి యజ్ఞం చేయడం ద్వారా స్వస్తి అనేది కలుగుతుంది, శ్రద్ధ అనేది కలుగుతుంది, మేధస్సు అనేది కలుగుతుంది, ఆయుష్యం అనేది కలుగుతుంది, తేజస్సు అనేది వస్తుంది, కీర్తి అనేది వస్తుంది. అట్లాగే శ్రీయం అంటే ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఈ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం కలుగుగాక, ఆరోగ్యం ఉండుగాక, అన్ని తేజస్సు కలుగుగాక అని. అట్లాగే ఒక యజ్ఞం చేయడం ద్వారా మన ఒక్కరికే కాదు, లోకంలో అందరికీ మంచిది. కాబట్టి అలాంటి యజ్ఞాన్ని మీరు నిర్వహించినందుకు మీ గృహంలో వాస్తుపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోవాలని ఆ భగవంతుడి నమస్కారం చేసుకొని ఓం స్వస్తి ఇట్లా మీ గోత్రం చెప్పుకొని ఇట్లా లోపలికి అనుకోండి. మీ గోత్రనామాలు చెప్పుకొని మీ భార్య పేరు, భర్త పేరు, అందరి పేరు పసుపు కుంకుమ వేసి అత్యంత నీళ్ళు వేసి అందరూ చెప్పండి. మంత్రహీనం